లిక్కర్ కేసులో జైలు నుంచి విడుదలైన తర్వాత కీలకమైన స్థానంలో పనిచేసినటువంటి అత్యంత సీనియర్ అధికారి అయినటువంటి ఐఏఎస్ ధనుంజయ రెడ్డి గారు జైలు నుంచి బయటకు రాగానే మీడియాతో మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. కోర్టు బెయిల్ ఇచ్చినా కూడా కింద వీళ్ళు చాలా అహంకారంతో దుర్మార్గంగా ప్రవర్తించారు. మమ్మల్ని విడుదల చేయకుండా ఏదో కేసులో అలాగే లోపల ఉంచాలి అని ప్రయత్నాలు చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత మేము నిన్ననే రిలీజ్ కావాల్సినా కూడా అలాగే నిర్బంధించి దీంట్లోనూ మళ్ళీ హౌస్ మోషన్ పిటిషన్ వేసి ఆ తీర్పు వచ్చేంత వరకు ఎలాగోలా లోపలే ఉంచాలి అని చెప్పి కుట్రలు పన్ని సూపరింటెండెంట్ ఇక్కడికి రాకుండా సూపరింటెండెంట్ రాలేదని ఇంకొకటని కావాలనే డిలే చేశారు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. కోర్టు తీర్పు ఇచ్చినా కూడా వీళ్ళు లెక్కలేనితనం అని చెప్పి అత్యంత సీనియర్ ఐఏఎస్ ఆయన ధనుంజయ రెడ్డి గారు చేసిన కామెంట్ ఇది. ఈ కామెంట్ని మనం అసలు కొట్టిపడేయలేం. ఈ విమర్శను మనం కొట్టిపడేయలేం. ఎందుకంటే న్యాయస్థానాలు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ ఆర్డర్ కాపీలను జైలుకు పంపించడంలో ఆ కోర్టు ఉద్యోగి చంద్రశేఖర్ మీద నేరుగా వైసీపీ లాయర్లు విమర్శలు చేశారు. ఆయన వీళ్ళతో ఎట్లా కొట్లాట పెట్టుకున్నారు, డిలే చేశారు అని. ఇక్కడికి వస్తే జైలు వాళ్ళు అధికారులు స్పందించలేదు. చివరికి న్యాయవాదులు జైలు బయట రోడ్డు మీద నిరసన కూర్చున్నారు. ఫైనల్గా వాళ్ళు విడుదల చేశారు. ఈ జస్ట్ ఇమాజిన్, వీళ్ళు ఇంత పొడుగు చెప్పినటువంటి లిక్కర్ కేసులో హైకోర్టు కాదు ఏసీబీ కోర్టే బెయిల్ ఇచ్చేసింది. వీళ్ళు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ను కూడా వాళ్ళు సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదు. అన్ని తప్పులు తడకని చెప్పారు. ఏం ఆధారాలు ఉన్నాయని చెప్పి వాళ్ళని రిమాండ్లో ఉంచాలో చెప్పమని విచారణ సంస్థను అడిగారు. ఇదంతా డొల్లతనం బయటపడిపోయింది. కోర్టులు బెయిల్ ఇచ్చాయి. న్యాయస్థానం బెయిల్ ఇచ్చినా కూడా కింద వీళ్ళు ఇంత డ్రామా ఆడారు అంటే మరి నిజంగానే కోర్టులు అంటే లెక్కలేనితనమేనా? ఇటువంటి వాళ్ళ విషయంలో కోర్టులు సీరియస్గా ఇలాగే చూస్తూ ఉండకుండా సీరియస్గా ఏదైనా కొందరి మీద చర్యలు తీసుకునేంతవరకు వీళ్ళలో మార్పు రాదా? న్యాయస్థానాలు ఏం చేస్తాయిలే అని చెప్పి వీళ్ళు లెక్కలేనితనమా? ఇటువంటి వాళ్ళందరినీ కోర్టులు చూస్తూ ఉండొచ్చా? $1 మిలియన్ ప్రశ్న. న్యాయస్థానం తీర్పిచ్చిన తర్వాత మధ్యలో వీళ్ళు ఉంటారు కదా, ఈ పాలెగాళ్ళు, వీళ్ళ ప్రమేయం లేకుండా నేరుగా జైలుకు పంపే విధంగా కోర్టు ఆర్డర్స్ ఏం ఒక మెకానిజాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేరా? చూడండి ఎంత వ్యవహారము. నిన్న రిలీజ్ కావాలి, రాత్రి పొద్దున ఇంకేదైనా ఇరిగించి ఇంకో కేసు పెట్టి ఆర్డర్ నుంచి అట్లే అదుపులోకి తీసుకునే దిక్కులేదు. అదే ప్రయత్నం చేశారని ధనుంజయ రెడ్డి చెబుతూ ఉన్నది. కానీ సిస్టాన్ని, వ్యవస్థను ఎంత దుర్మార్గంగా వాడుకోవడం మాత్రం తప్పయా? అసలుకి మనం క్షమించరాని తప్పు నిజంగానే వెళ్ళి